హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై మంత్లో డీమార్ట్కి షాపింగ్కి వచ్చాము. ఏమేమి ఉన్నాయో నేను ఈసారి మీకు కూడా చూపిస్తాను. చాలా రోజులైంది కదా మన ఛానల్లో డీమార్ట్ వీడియోస్ వచ్చి, ఇంకా అందుకోసమని ఒకసారి చూపిద్దాం. ఎలాగో నేను షాపింగ్కి వచ్చాను కాబట్టి మీకు కూడా చూపిద్దాం అనిపించింది. ఇవి బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్లోనే ఇవైతే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా సాల్ట్ పెప్పర్ వేసుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు 15 రూపీస్లో ఉన్నాయి. ఇవి ఇంతకుముందు 21 రూపీస్ ఉంటాయి, ఇప్పుడైతే 15 రూపీస్కే ఉన్నాయి. హోల్స్ ఉండి వచ్చాయన్నమాట. అంటే సింగిల్గా హోల్స్, టర్న్ చేసుకోవడానికి ఏం లేదు, మామూలుగా హోల్స్ ఉన్నాయి. ఇంకా హుక్స్ ఉంటాయి కదా, వాల్కి కానీ బీరువా కానీ హోల్డ్ చేసుకునే హుక్స్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయన్నమాట. హోల్డర్స్ మనం షర్ట్స్ లేదంటే ఇంకేదైనా తగిలించుకోవడానికి, బ్యాగ్స్ అలా తగిలించుకోవడానికి యూజ్ అవుతాయి. కిడ్స్కి కూడా మంచి మంచి బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇది 149 రూపీస్ ఉంది. ప్రతిసారి బాటిల్స్ అయితే చూపిస్తాను, కాకపోతే కొత్త కొత్త బాటిల్స్ ఏముంటాయో అవే చూపిస్తాను. ఈసారి కూడా కొన్ని బాటిల్స్ అయితే చూపించాను, మరీ ఎక్కువగా కాదు. కొన్ని బాటిల్స్ కొత్తగా ఏమైనా అనిపిస్తే ఆ బాటిల్స్లో అవి కూడా కొన్ని చూపించాను. కొత్త బాటిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ప్లాస్టిక్ కదా, కొంచెం బాటిల్స్ అనగానే ప్లాస్టిక్ ఎక్కువ రేటు పెట్టినా అదే ప్లాస్టిక్, తక్కువ రేటు పెట్టినా అదే ప్లాస్టిక్ అన్నట్లు ఎందుకులే అని చెప్పి కొన్ని బాటిల్స్ అయితే చూపిస్తున్నాను. ఏదైనా ఇంత కాస్ట్ పెట్టేటప్పుడు స్టీల్ బాటిల్సే వస్తాయి ఈ ప్రైస్కి, కాబట్టి నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. వీలుంటే స్టీల్ బాటిల్సే కొనండి, లేదు ప్లాస్టిక్ బాటిల్స్ కొంటున్నామంటే తక్కువ ప్రైస్లో కొనండి. కొన్ని రోజులు యూజ్ చేసుకొని పక్కన పడేస్తే సరిపోతుంది. కాబట్టి ఎంత రేట్ పెట్టినా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయదు, కాబట్టి నార్మల్వి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే గాజు జార్లు ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాను కిచెన్లోకి. మ్యాక్సిమం నేను కిచెన్లో ఇలాంటి వాటికి, అంటే గాజు జార్లు ఉంటాయి కదా, గ్లాస్ జార్స్, వాటికే షిఫ్ట్ అయ్యాను. ఏవో కొన్ని ఉన్నాయి, అంటే నేను అన్నీ ఒకేసారి షిఫ్ట్ చేయలేదు, మంత్లీ కొన్ని చేంజ్ చేస్తూ వచ్చాను. అన్నీ ఒకేసారి షిఫ్ట్ చేస్తే బడ్జెట్ ఎక్కువగా కనిపిస్తుంది, మనకు కూడా ఇంత ప్రైస్ అయింది అనిపిస్తుంది కదా. అలా కాకుండా మంత్లీ ఒక 200-300 దానికి ఎఫర్ట్ చేసి, 300-500 ఎఫర్ట్ చేసి కొన్ని మార్చుకుంటూ వచ్చాను అనమాట. స్టీల్ బాటిల్స్ కానివ్వండి, ఇంకా ఇలా గ్లాస్ జార్స్ కానివ్వండి, ఇలాగే చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా కొన్ని చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కూడా ఈ ఐడియా నచ్చితే ఇలాగే చేంజ్ చేసుకోండి. అంటే ఒకేసారి మార్చాలి, కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ మొత్తం ఒకేసారి తీసేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, కాబట్టి మెల్లమెల్లగా చేంజ్ చేసుకోవచ్చు కదా, అందుకోసమని. ఇంకా ఇప్పుడు నేను చూపించాను కదా, అది పికిల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ బాటిల్ ఈ జార్స్ వచ్చేసి 59 రూపీస్ ఉన్నాయి. కొంచెం పోపు గింజలు అలా యూజ్ చేసుకోవడానికి 29 రూపీస్లో కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో కూడా మనం ప్లాస్టిక్ స్టోర్ చేసుకుంటాం కదా, ఆ ప్లేస్లో కూడా వీటిని రీప్లేస్ చేస్తూ వచ్చాను. ఇవి చూడండి, డిజైనర్గా వచ్చి సర్వింగ్ బౌల్స్, స్వీట్స్, స్నాక్స్ పిల్లలకు పెట్టడానికి, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి. 49 రూపీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ 59 రూపీస్వి కూడా కొంచెం మీడియం సైజులో ఉన్నాయన్నమాట. 99 జార్స్. దీనికి లిడ్ వచ్చేసి వుడెన్ వచ్చిందనమాట. బాగున్నాయి, 1 kg వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ 159లో 1/2 లీటర్ ఆయిల్ డిస్పెన్సర్ ఉందన్నమాట. గ్లాస్ అండ్ స్టీల్ మిక్సింగ్ ఉంటుంది. ఇంకా ఇవి కూడా చూడండి 49 రూపీస్లో ఉన్నాయి. ఇందులో కొంచెం పెద్దవన్నమాట, 159 రూపీస్లో ఉన్నాయి. సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదా, అవి అనమాట, పెద్దగా ఉన్నవి. ఇంకా సెట్స్ కూడా ఉన్నాయి బోరెసెల్లో. ఇది 139 రూపీస్ ఉంది, ప్లెయిన్గా ఉంది, 139 రూపీస్. లిడ్ వచ్చేసి స్టీల్ వచ్చింది, ఇది 159 రూపీస్. ఇదే సైజులో నేను నార్మల్గా తీసుకున్నాను. సేమ్ లిడ్ అలాగే ఉంటుంది, కాకపోతే డిజైన్ వచ్చేసి క్రిస్టల్ డిజైన్ వస్తుంది అనమాట. అది 89 రూపీస్ అలా ఉంది. స్టార్టింగ్ 89లో ఉంది, 69లో కూడా ఉంది. చూడండి ఓవరాల్గా ఎన్ని రకాల గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయో. ఇక్కడే టైం ఎందుకు ఎక్కువ చూపిస్తున్నాను అంటే, ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేశాను కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ టైం ఉంది. నేను షాపింగ్ చేసుకునే లోపు వీడియో అయితే కంప్లీట్ అవుతుందని చెప్పేసి. ఇది చూడండి, ఇవి బ్రాస్ ఐటమ్స్, పూజ ఐటమ్స్, ఇవి రెగ్యులర్గా ఉన్న ఐటమ్సే ఉన్నాయి, అందుకే ఎక్కువగా చూపించట్లేదు, ఓవరాల్గా చూపిస్తున్నాను. ఈ ప్లేట్ ఇందులో పెట్టారు, ప్లేట్కి ప్రైస్ తీసేశారు. మొత్తం సెట్ కలిపి 129 అనుకున్నాను, కానీ ప్లేట్కున్న స్టిక్కర్ అయితే తీసేశారు. అది సపరేట్ ప్రైస్. అందులో ఉన్న దీపం కుందులు అవి సపరేట్ ప్రైస్ అనమాట. కింద సపరేట్గా ప్లేట్స్ కనిపించాయి మళ్ళీ నాకు. ఇది 119 రూపీస్. ఇదిగోండి ఇక్కడ ప్లేట్స్ కనిపించాయి, చాలా చిన్న ప్లేట్, 89 రూపీస్. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ ఉంది. ఇది దానికి స్టిక్కర్ పీకేసి ఒక దాంట్లో ఒకటి పెట్టారు. నేను నిజంగానే రెండు కలిసి అదే ప్రైస్ అనుకున్నాను, తర్వాత చూస్తే అర్థమైంది రెండు డిఫరెంట్ సపరేట్ ప్రైజెస్ అని చెప్పేసి.
రాగిది కలసం చెంబు, ఇవన్నీ కూడా నేను మీకు ప్రతిసారి చూపించేవే. ఇవి పెద్ద కుందులు ఉంటాయి కదా, ఇవి అయితే ప్రైస్ డ్రాప్ అయింది. 599 రూపీస్కి ఉంది. ఒకప్పుడు 700, 699 అలా ఉండేది. ఇప్పుడైతే 599కి ఉంది. అంటే 600లో ఉందన్నమాట. ప్రైస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడ దీపాలు, అగరబత్తులు హోల్డ్ చేసుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా చూసేవి కాబట్టి ప్రతి ఒక్కటి చూపించట్లేదు. కొత్తగా ఏమైనా వస్తే ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. వాటర్ బాటిల్ అండి, బ్రాస్లో 249 రూపీస్ ఉంది. ఏంటో కొన్ని అయితే ఆల్రెడీ నల్లగా అయిపోయినట్లు అనిపిస్తున్నాయి. మరి గాలికి అలా ఓపెన్గా ఉంచడం వల్ల ఏంటో తెలియదు. కొన్ని బాటిల్స్ అయితే కాపర్ షేడ్ అయితే వచ్చాయి. ప్లేట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ బాటిల్సే ఎందుకో మరి అలా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ప్లేట్స్ కోటింగ్ లాగా కూడా అనిపిస్తున్నాయి. నేనైతే ఇంతవరకు ఈ బ్రాస్లో ప్లేట్స్ యూజ్ చేయలేదు. ఒకవేళ మీరు ఎవరైనా యూజ్ చేస్తే చెప్పండి, నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇది కోటింగా లేదంటే మొత్తం బ్రాసేనా, ప్యూర్ బ్రాసా అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే. కొన్ని గీతలు అయితే ఉన్నాయి ప్లేట్స్ మీద, నాకు కోటింగ్లా అనిపించింది. కానీ ఖచ్చితంగా అయితే చెప్పలేను. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చూడండి, గ్లాసు లోపల వైపు స్టీల్, బయటికి కాపర్ కోటింగ్ ఉంది. 99 రూపీస్ ఉంది. ఇంకా ప్లేట్స్, పూజ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి 249 రూపీస్ ఉంది. ఇదైతే ఒరిజినల్ బ్రాస్ లాగే కనిపిస్తుంది. నార్మల్గా లంచ్ ప్లేట్స్ మాత్రం అలా కనిపించట్లేదు. ఇది కూడా ఒక సర్వింగ్ ప్లేట్ లాగా యూజ్ అవుతుంది. ఇది 149 రూపీస్ ఉంది. ఇదైతే ప్యూర్ కోటింగ్ లాగే అనిపిస్తుంది, స్టీల్ మీద కోటింగ్ చేసినట్లుగా. ఇంకా స్టీల్ లంచ్ బాక్సులు అండి, 149 రూపీస్లో ఉంది. చిన్నపిల్లల లంచ్ బాక్సులు, పెద్దవాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఇలా అందరికీ యూజ్ అవుతాయి. చాలా రకాల లంచ్ బాక్సులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 199. కర్రీ బాక్స్కి బాగా యూజ్ అవుతుంది. లిడ్ వచ్చి ప్లాస్టిక్ వచ్చింది. ఇంకా టంబ్లర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా స్టీల్లో ఉన్నాయి. 149 రూపీస్లో ఉన్నాయి. స్టీల్ టంబ్లర్స్, స్టీల్ బాటిల్స్ స్టీల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అన్నీ కొంచెం అలవాట్లు మార్చుకోవాలి అని చెప్పేసి. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అవన్నీ కొంచెమైనా మనం అవాయిడ్ చేయగలుగుతాం కదా, అందుకోసం అని చెప్పేసి. ఎందుకంటే బయట ఎట్లాగో అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్సే ఉంటాయి. కనీసం ఇంట్లో అయినా కూడా మనం కొన్నిట్లైనా మార్చుకుంటే కొంచెంలో కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి ఈ చేంజెస్ అనమాట. ఇంకా చూడండి, స్టీల్ ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి. స్టీల్ ప్లేట్స్, స్పూన్ సెట్స్ అలా ఉన్నాయి. 129.99 రూపీస్ నుంచి స్టీల్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఈ ప్లేట్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. 119 రూపీస్. నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. దాదాపు 1 ఇయర్ నుంచి ఇలాంటి ప్లేట్సే యూజ్ చేస్తున్నాను. చాలా క్వాలిటీ ఉంటాయి. ఇంకా ఇక్కడ స్టీల్ నార్మల్ ప్లెయిన్ స్టీల్ టిఫిన్ బాక్సులు అంటారు కదా, అవి ఉన్నాయి. స్టోరేజ్ బాక్సులు కూడా ఉన్నాయి. ఇంకా ఇలాంటి వాటిల్లో చారు, మజ్జిగ కూడా పంపించవచ్చు పిల్లలకి. పప్పు దినుసులు ఇవన్నీ కూడా మనం స్టీల్లో యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే లోపల ఏమున్నాయని కనిపించడానికి ఒక స్టిక్కర్ అతికించుకుంటే సరిపోతుంది. ఇంకా రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేసే వాళ్ళకి ఏ ప్లేస్లో ఏముంది, ఏ బాక్స్లో ఏముంది అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కొన్ని రోజులకి. ఫస్ట్లో కొంచెం కనిపించట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ వాళ్ళే స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఎందులో ఏముందనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా ఈ 3 గ్లాస్ సెట్ 119 రూపీస్కి. ఇది కూడా రెగ్యులర్గా కనిపిస్తుంది డీమార్ట్లో. ఈ సెట్ కూడా 119కి 3 సెట్స్, 3 గ్లాసెస్. ఇంకా ఇది చూడండి, చిన్న కప్స్, ఇంకా దాంతోపాటు కర్రీ బాక్సెస్ ఉంటాయి కదా, అవి అనమాట. అవి కాకుండా స్నాక్స్ బాక్సెస్ ఉన్నాయి, చిన్న ప్లేట్స్ ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలకి ఏదైనా స్వీట్స్, స్నాక్స్ పెట్టిస్తాం కదా ఇంట్లో ఈవినింగ్ టైంలో, అలా బాగా యూజ్ అవుతుంది. చిన్న టీ గ్లాసుల నుంచి పెద్ద టీ గ్లాసుల వరకు, అంటే పెద్ద వాటర్ గ్లాసెస్ వరకు అన్నీ ఉన్నాయి. మిల్క్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్టీల్ అయినాయి అండి. నేను మెయిన్గా ఏదైతే చూపించాలి అనుకున్నానో, అంటే నేనేం కొన్నానో ఆ రో అయితే ఎక్కువగా చూపించాను. ఇది చూడండి, 219 రూపీస్. బయటికి స్టీల్, లోపల కాపర్ కోటింగ్ అయితే ఉంది. 219 రూపీస్ ఉందన్నమాట దీని ప్రైస్. ఇంకా ఇక్కడ చూడండి, బౌల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. 79 రూపీస్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చిన్న వాటికి కొన్నిటికి ఎక్కువ ప్రైజెస్ అనిపించవచ్చు చూసినప్పుడు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా మందంగా ఉంది. స్ట్రైనర్స్ అండి, మనం వెజిటేబుల్స్ కానీ లేదంటే ఏదైనా వేడిగా ఆయిల్లోంచి తీసినప్పుడు స్ట్రైన్ చేసుకోవడానికి కానీ ఇవైతే బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇవి కూడా స్టీల్ కాబట్టి మనం అన్డౌటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. అల్యూమినియం అంటే కొంచెం ఆలోచించాలి, కానీ ఇంకా ఇలా సెట్స్ అయితే ఉన్నాయి. స్ట్రైనర్ సెట్స్ 199లో ఉన్నాయి, 149లో ఉన్నాయి. ఇంకా పీలర్స్, గ్రేడ్ చేసుకునేవి, గ్రేడర్స్, నైఫ్స్,
లైటర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి. అంటే ఓవరాల్గా చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయి అనేది, ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి. అంటే ఈ లైన్లో ఎట్లాగూ స్టీల్ బాక్సులు కొనడానికి వచ్చాము, ఈ లైన్లోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా, ఇవి కూడా ఉన్నాయా అని చెప్పేసి. చూడండి, మురుకులు చేసుకునేది 249 రూపీస్. రౌండ్గా తిప్పేస్తే లోపల ఉన్న పిండి కిందికి వస్తుంది. ప్రెస్ చేసేదాన్ని అంత ప్రెషర్ అయితే ఉండదు, కొంచెం ఈజీగా మురుకులు చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఫోక్ సెట్స్, నైఫ్ సెట్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా చూడండి, బాక్స్ స్టైల్లో వచ్చింది 79 రూపీస్కి. కింద ప్లాస్టికే ఉంది కానీ పైన మాత్రం స్టీల్ అనమాట. అంటే గ్రేట్ చేసుకునేవి ఉంటాయి కదా, అవి ప్లేట్లో మనం స్టాండ్ లాగా పెట్టి గ్రేట్ చేసుకుంటాము. దీనికి అవసరం లేకుండా బాక్స్ వచ్చింది డైరెక్ట్గా. ఇంకా స్పూన్ హోల్డర్స్ అనమాట. ఇలా రౌండ్గా రింగ్లా కనిపిస్తుంది కదా, అది అస్సలు కొనకండి. అందులో స్పూన్స్ వేసుకుంటే కిందికి జారి పడిపోతాయి. చాలా ఎక్స్పీరియన్స్ కిచెన్లో ఉన్నప్పుడు హడావిడిలో చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఇంకా స్పూన్స్ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి. ప్రైస్ ఎక్కువనే అనిపిస్తుంది కానీ ఆ క్వాలిటీకి అయితే ఆ ప్రైస్ వర్త్ అని చెప్పొచ్చు. బయట అయితే అలాంటి క్వాలిటీకి అంత తక్కువకి అయితే రాదు. ఇది ఏం ప్రమోషన్ కాదు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. జామ్, బటర్ స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా వీలుగా స్పూన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే సెట్ అండి 99 రూపీస్కి. గ్లాసు, బౌలు, ఇంకా దాంతోపాటు ప్లేటు, ఈ 3 కలిపి సెట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇవి చూడండి, మనం సిలిండర్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. లైటర్స్ సపరేట్గా ఉన్నాయి. లైటర్స్ అయితే చెక్ చేసుకొని తీసుకోండి. ఇంటికి వెళ్ళాక ఓపెన్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అయింది ఒకరోజు మాకైతే. అంటే ఆల్రెడీ విరిగిపోయినట్లుగా ఓపెన్ అయింది. ఇంకా ఇవి చూడండి, మనం కటర్స్ ఉంటాయి కదా, హోల్డ్ చేసుకునే హోల్డర్స్, వేడివేడి గిన్నెల్ని, అవి. ఈ కప్స్ కూడా బాగున్నాయి. 2 లేయర్స్ కప్స్ అయితే వచ్చాయి. 2 లేయర్స్ కప్స్కి హోల్ పడితే మాత్రం అడుగు సైడ్కి వెళ్ళి మొత్తం జామ్ అవుతుంది. అలా కాకుండా కప్స్ తీసుకునేటప్పుడు ప్లెయిన్గా గ్లాస్ ఎలా ఉంటుందో అలాంటి కప్స్ తీసుకుంటే బెటర్. ఇవన్నీ నేనైతే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీలో కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎవరైనా తెలియని వారికి, కొత్త వారికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా 3 ప్లే కడాయిస్ ఉంటాయి కదా, అక్కడ అవి అయితే చాలా ఉన్నాయన్నమాట. 3 ప్లే కడాస్. అలాగే స్టీల్ వాటర్ బాటిల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. డిస్ప్లేలో పెట్టారు, ర్యాక్స్లలో పెట్టారు, ముందు కూడా పెట్టారు. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఎక్కువ సేల్ ఉండొచ్చు. ఇది వచ్చేసి 299 అండి. ఇది కూడా చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను తీసుకోవాలని, కానీ తీసుకుంటే యూజ్ అవుతుందా లేదా అన్నది ఒక డౌట్. అంటే అంత లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడానికి అంత బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు లేరు. ప్రజెంట్ అదైతే యూజ్ అవ్వదు. కాకపోతే నచ్చినవన్నీ కొనలేం కదా, అందుకని చూపిస్తున్నాను బాగుందని చెప్పేసి, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి. చూడండి, బాటిల్స్ కూడా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో. 149 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి, 249 వరకు. టీ స్ట్రైనర్స్, ఇవి కూడా స్టీల్ ఉన్నాయి. మెయిన్గా మన ఇంట్లో మార్చాల్సిన ఫస్ట్ ఐటమ్ అయితే ఇదే అండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు. ఇంకా టీ కప్స్ 39 రూపీస్. లోపల స్టీల్, బయటికి ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది కానీ లోపలైతే స్టీలు. ఇంకా మట్కాలు ఉంటాయి కదా, మనం మ్యాష్ చేసుకోవడానికి పప్పు లేదంటే ఆలు, ఎగ్ బుర్జీ చేసుకున్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. పానీపూరి సెంటర్లో మనం రెగ్యులర్గా చూస్తాం కదా, అదే ఇది. ఇంకా మిల్క్ ప్యాన్, ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగుంది. 249 ఆర్ 299, 219 ఈ లోపు ఉంది ప్రైస్. కొంచెం వీడియోస్లో చేసి చూస్తే కనిపిస్తుంది 279 రూపీస్లో. ఇది కొంచెం పెద్దది. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చాయి. లాస్ట్ టైం అంతకుముందు నేను తీసుకున్నప్పుడు అయితే చాలా పలచగా ఉన్నాయి కానీ ఇప్పుడైతే చాలా మందమైన క్వాలిటీ వచ్చాయి. ఇవన్నీ కూడా 3 లేయర్ గిన్నెలు అనమాట. 3 లేయర్లో వచ్చేవి. అంటే రైస్ కుక్ చేసుకోవడానికి, ఇంకా కొన్ని బిర్యానీ లాంటివి చేసుకోవడానికి అలా ఉన్నాయి. ఇవైతే బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు. ఇవి ఫ్రై ప్యాన్స్ ఉంటాయి కదా, అవి 699 వితౌట్ హ్యాండిల్స్ అనమాట. హ్యాండిల్స్ ఏం లేవు వాటికి. ఇంకా ఇది కూడా రైస్ కుక్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, అలా ఉంది. కింద చూడండి కనిపిస్తుంది కదా రైస్ కుక్ చేసుకునేది. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్ చూడండి, చాలా వాటర్ బాటిల్స్ అయితే పెట్టారనమాట. ఇంకా కొంచెం సమ్మర్ అయిపోయింది, స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, రెగ్యులర్గా యూజ్ అవుతాయని చెప్పేసి ఎక్కువ బాటిల్స్ అయితే పెట్టారు. ప్లాస్టిక్లో పెట్టారు, స్టీల్లో పెట్టారు, అన్ని రకాల్లో పెట్టారనమాట. ఈవెన్ బ్రాస్లో కూడా బాటిల్స్ అయితే పెట్టారు. చూడండి, చిన్న సర్వింగ్ ప్లేటు, స్నాక్స్ అలా లేదంటే టిఫిన్కి 49 రూపీస్లో ఉంది. ఇది వచ్చేసి 79 అండి, లంచ్ ప్లేట్ అనమాట. ఇది కూడా లంచ్ ప్లేటే, 169 రూపీస్ అలా ఉంది. ఇది ఇంకొక డిజైన్, అదే ప్లేట్, కాకపోతే 129 ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, కప్స్ 89 రూపీస్లో ఉన్నాయి. బాగున్నాయి, చూడటానికి చాలా మంచిగా ఉన్నాయి. ఇది 65 రూపీస్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి. ఇది 59 రూపీస్లో ఉంది, కొన్ని 39 రూపీస్లో కూడా ఉన్నాయి. ఇంకొన్ని
₹29 కూడా ఉన్నాయి. ఇంకా ఇది సాల్ట్ పెప్పర్ వేసుకునే స్టీల్ ఇంకా గ్లాస్ మిక్స్ అయిన జార్ అనమాట. ₹119 ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా రకాల కప్స్ అయితే ఉన్నాయి, డిజైన్గా ఉన్నాయి. సర్వింగ్ బౌల్స్ ఇది ₹39 అండి. ఇది కూడా చాలా బాగుంది, అంటే కొత్తగా ఉందన్నమాట. ఇది ₹129 ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్లేట్ లాగా ఉంది, అంటే నార్మల్గా మన స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా అలా అయితే ఉన్నాయన్నమాట. చూడండి డిన్నర్ సెట్ 2099కి డిన్నర్ సెట్ అనమాట. చాలా యూనిక్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది డిన్నర్ సెట్. డిజైన్ కూడా మంచిగా ఉంది, అంటే మనం పట్టుకొని చూసినప్పుడు క్వాలిటీ తెలుస్తుంది కదా అలా అనమాట. గ్లాసులు గ్లాసులు ఉంటాయి కదా, అవి జ్యూస్ గ్లాసులు, బీర్ గ్లాసులు ఉంటాయి కదా, ₹99 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయి, ఇవి ₹99 ఇవి కూడా. ఇంకా జగ్ లాగా పట్టుకునేలాగా ఉన్నాయి. నార్మల్గా ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా అలాగా కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్ కోన్స్ ఉంటాయి కదా ఆ డిజైన్లో కూడా ఉన్నాయి. ₹99 అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు ఈ కప్స్. ఇంకా ఇక్కడ 99, 59, 29 ఈ రేంజ్లో సర్వింగ్ బౌల్స్, సర్వింగ్ ప్లేట్స్ అలా ఉన్నాయి. ఇవి చూడండి గ్లాస్ బాటిల్స్ అనమాట. ₹89. ఇది ½ లీటర్ వాటర్ బాటిల్ లాగా కనిపిస్తుంది, కొంచెం ½ లీటర్ కన్నా ఎక్కువగానే ఉండొచ్చు. ఇది 299 లీటర్ వాటర్ బాటిల్ అనమాట. ఇంకా ఇది చూడండి, ఇది కూడా ₹129. లిడ్ వచ్చి ప్లాస్టిక్ వచ్చింది, ఇందులో కూడా వుడెన్ లిడ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది ₹99కి వుడెన్ లిడ్తో వచ్చింది. ½ లీటర్ వాటర్ అలా, కాకపోతే వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది, క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు, లేదంటే ట్రావెల్లో ఇబ్బంది అవుతున్న వాళ్ళు హ్యాపీగా స్టీల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది చూడండి, ఇది కూడా బాగుంది. ₹129, ₹79, ₹99 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా గ్లాసెస్ అండి, ఇవి ₹399 కనిపిస్తున్నాయి కదా, ఇందులో ₹169, ₹129 నుంచి కూడా స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట ఈ గ్లాసెస్. చూడండి చాలా రకాల గ్లాసెస్ అయితే ఉన్నాయి. నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, డిస్ప్లేలో కనిపిస్తుంది కదా డిజైన్ అని చెప్పేసి 1, 2 ఓపెన్ చేసి ఉన్న వాటిని మాత్రం నేను చూపించాను లాస్ట్ టైము. ఇంకా కప్స్ చూడండి $349కి ఎంత బాగున్నాయో, ఎవరో ఓపెన్ చేసి పెట్టున్నారు దీన్ని, అందుకే నేను దాన్ని చూపించాను. మామూలుగా అయితే సీల్ చేసే ఉంటాయి, డిస్ప్లేలో ఇలా కనిపించే విధంగా ఉంటాయి. ఇది వచ్చేసి $299. ఈ డిజైన్ కూడా మంచిగా ఉంటుంది, టులిప్స్ డిజైన్తో చాలా బాగుంటుంది. ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేసి ఇలాంటి వాటిలలో చూడటానికి లుక్ బాగుంటుంది, మనం ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది చూడండి ట్రాన్స్పరెంట్లో కనిపిస్తాయి కదా $199లో, అవి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా $199 కప్స్. మంచి ఫినిషింగ్ ఉంటుంది, నార్మల్గా కనిపించవు, లుకింగ్ అయితే చాలా బాగుంటాయి. ఇవి కూడా $499, అవి కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఇవి చూడండి ట్రాన్స్పరెంట్లో 6 పీసెస్ $299కి. $199లో కూడా ఉంటుంది, కొంచెం క్రిస్టల్ డిజైన్ ఉంటుంది, ఇటు సైడ్ కనిపిస్తుంది కదా అదనమాట. చాలా బాగుంటాయి, నాకైతే బాగా నచ్చుతాయి అవి ట్రాన్స్పరెంట్లో కనిపించే కప్స్ అయితే. ఇంకా ఇక్కడ నార్మల్ కాఫీ మగ్స్, మిల్క్ మగ్స్ ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయన్నమాట. డ్రీమ్ బిగ్ అంట, మంచి కొటేషన్ తోటి కప్స్ అయితే ఉంటాయి. వెళ్ళినప్పుడల్లా ఒకటి తెచ్చేసుకోవాలనిపిస్తుంది, కాకపోతే అనవసరమైన షాపింగ్ చేస్తే తిట్లు పడతాయని చెప్పేసి నేను లిమిటెడ్గానే తీసుకుంటాను. అన్నీ చాలా తక్కువగా తీసుకుంటాను. ఇలా కాఫీ మగ్స్ లేదంటే బాటిల్స్, డిఫరెంట్ కప్స్ లేదంటే జార్స్ ఇలాంటివి కనిపిస్తే మాత్రం తీసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా లేడీస్ ఎవరికైనా అంతే, అందరికీ బట్టల పిచ్చి అలా ఉంటే నాకైతే ఈ కప్స్ పిచ్చి అయితే ఉంది. చాలా బాగుంటాయి, యూనిక్గా కనిపిస్తాయి. చూడండి కొత్త డిజైన్స్, ప్రతిసారి ఏదో ఒక కొత్త డిజైన్ అయితే కనిపిస్తుంది కప్స్లలో. ఈసారి అయితే ఇవన్నీ కూడా కొత్తగానే కనిపిస్తున్నాయి. మన ఛానల్లో చూపించక చాలా రోజులైందా లేదంటే నేను వెళ్ళక చాలా రోజులైందా తెలియదు, కానీ చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇది $49లో, ఇది కూడా చాలా బాగుంది. ఇందాక నేను మీకు టూలిప్స్ డిజైన్ అని చూపించాను కదా, సేమ్ అలాంటి డిజైనే, అలాంటి కప్సే అనమాట. ఇక్కడైతే డిస్ప్లే చేశారు. ఈ వీటిని కూడా మనం సెట్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కింద $45 ఉన్నాయి కదా, అవి చాలా పలుచగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా చిన్న కప్స్ అయితే ఉన్నాయి చూడండి డీ హోమ్స్లో. ఇది $39 ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా గ్రీన్ టీ, నార్మల్ టీ ఇలాంటి వాటికైతే ఇవి చాలా బాగా కనిపిస్తాయి. ఏదైనా కూడా కప్స్ మీద కొటేషన్స్ ఉన్న కప్స్కి ఒక లుక్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్కి ఒక లుక్ ఉంటుంది. ఏ కప్స్కి ఉన్న లుక్ దానిదే అనమాట. ఇంకా ఇక్కడ చూడండి $139కి గ్లాస్ కంటైనర్స్. ఇంకా ఇది $99 అండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు, ఎప్పుడు ఇదే ప్రైస్ ఉంటుంది, అంతే సేల్ కూడా ఉంటుంది. మనం పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు ఇలాంటివి వేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే. ఇంకా చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి ఒక బార్బీ బొమ్మ వేసి
దాని మీద డిజైన్ చేశారు. అది టచ్ చేస్తే కొంచెం ఉబ్బెత్తుగా ఉంది. 79 రూపీస్ ఉంది, చేతికి తగులుతుందనమాట. ఇవైతే ప్లాస్టిక్ కంటైనర్సే, టప్పర్వేర్ అనుకున్నాను కానీ కాదు, ప్లాస్టిక్ కంటైనర్సే. 139 రూపీస్, 99 రూపీస్ ఇలా ఉన్నాయి. అయితే ఈ ప్రైస్కే మనకి గ్లాస్ జార్స్ కూడా వస్తాయి. ఒకవేళ ఈ ప్రైస్ ఎఫర్ట్ చేసే వాళ్ళైతే మనం గ్లాస్ కంటైనర్స్కే షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఇది ప్లాస్టిక్ కన్నా అది బెటర్ అని నా ఉద్దేశం. ఇవి చూడండి, ఇవి కూడా చాలా మంచి లుకింగ్ అయితే ఉంటాయి. అంటే లోపల ఏం స్టోర్ చేసుకున్నాం అనేది బాగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద జార్స్ ఉంటాయి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇందులో పెద్ద కంటైనర్స్ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్లో కూడా చాలా పెద్ద కంటైనర్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో, అంటే లాస్ట్ మంత్లో నేను మీకు ఆల్రెడీ చూపించాను చాలా పెద్ద కంటైనర్స్. అవన్నీ కూడా, ఇవి కూడా ఫ్లిప్ లిడ్తో ఉన్నాయి చూడండి. 199లో ఫ్లిప్ లిడ్తో ఉన్నాయి. కానీ నాకు తెలిసి అయితే ఈ ప్రైస్ పెడితే గ్లాసు కంటైనర్సే వస్తాయి. హెల్త్కి కూడా మంచిది. నేను ఇవి చూపిస్తూ వాటి గురించి చెప్తున్నా అనుకోకండి. ఇది ఎఫర్ట్ చేసే బదులు అది కూడా ఎఫర్ట్ చేయొచ్చు అని. ఎవరి ఇష్టాన్ని బట్టి ఎవరు ఏం ఎఫర్ట్ చేయగలిగితే దాన్ని కొనుక్కోగలుగుతారు. కొనుక్కోగలగడం కన్నా ముందు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఒక చిన్న సజెషన్ లాగా అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. 89 రూపీస్లో 6 పీస్ సెట్, 4 పీస్ సెట్, ఇలా చాలా అయితే ఉన్నాయి. సైజుని బట్టి పీసెస్ అయితే తగ్గుతాయి అనమాట. అంటే పెద్ద సైజ్ అయితే కొన్ని తక్కువ 4 కంటైనర్స్ వస్తాయి, చిన్నవి అయితే 6 కంటైనర్స్ వస్తాయి అనమాట. ఇంకా ఇందులోనే డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా, ప్లెయిన్గా, ట్రాన్స్పరెంట్గా, ఇలా డిఫరెంట్గా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా 299లో, 399లో, 199లో, 79లో కూడా ఉన్నాయి. లిడ్స్ కూడా ఫ్లిప్ లిడ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ లిడ్స్ ఉన్నాయి, వుడెన్ లిడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ 199కి డస్ట్బిన్స్ ఉన్నాయి చూడండి. డస్ట్బిన్స్ కూడా చాలా సార్లు చూపించాను నేను మీకు. ఇప్పుడు కూడా కొన్ని కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఈ స్టూల్స్ కూడా ఉన్నాయి ఓవరాల్గా అని చూపించడానికి ఇవైతే చూపిస్తున్నాను. అంటే ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా ఇక్కడ ఏమైనా కొత్తవి వచ్చాయా అన్నట్లుగా వచ్చాను. కొన్ని కొత్తవి ఉన్నాయి, ఓవరాల్గా ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుందని చెప్పేసి. ఇంకా స్టోరేజ్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఇది 199 రూపీస్లో కొంచెం కొత్తగా వచ్చాయన్నమాట ఈ డస్ట్బిన్స్. ఇంకా ఇవైతే రెగ్యులర్గా ఉండేవి, కొంచెం డిఫరెంట్గా ఉన్నవి చూపిస్తున్నాను. ఈ వాటర్ బాటిల్ చూడండి, హ్యాండిల్ పైన పట్టుకోవడానికి వీలుగా, కొంచెం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇంకా 99 రూపీస్లో కూడా చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 59 రూపీస్ ఉంది ఈ వాటర్ బాటిల్. ఇంకా ఇవి 69 రూపీస్. లిడ్ వచ్చేసి స్టీల్లా ఉంది, బాటిల్ మాత్రం ప్లాస్టిక్ బాటిలే. ఇంకా ఇక్కడ కూడా చూడండి 35 రూపీస్లో అలా ఉంది. ఇవి 21 రూపీస్లోనే వచ్చాయి లాస్ట్ టైం అనిపించింది, ఇప్పుడైతే 39 రూపీస్ అనిపిస్తుంది. ఒకవేళ నేనే అలా అనుకుంటున్నానా లేదంటే నిజంగానే అంతే ప్రైస్ ఉందో తెలియదు. ఈ బాటిల్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఒకసారి అయితే చూసేయండి. ఇదండి ఇవాల్టి మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీలును బట్టి నేనైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను. లాస్ట్ టైం చెప్పుల వీడియో అడిగారు, ఈసారి మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.